హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కేటీఆర్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసరికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మరియు అన్నదాత సుఖీభావ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తా ఉన్నాను. అయితే రైతు సోదరుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనకి 20వ విడత ఏదైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులున్నాయో 2,000 రూపాయలు అవి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి అన్నదాత సుఖీభావ సంబంధించిన నిధులు ఒక 5,000 రూపాయలు, మొత్తంగా 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో వేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఆగస్టు 2వ తారీఖున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి నిధులు విడుదల చేయడానికి రెడీ అయ్యాయి. ఇవి కొంతమంది రైతులకి ఇనెలిజిబిలిటీలో ఉన్న వారికి మాత్రం జమ చేయడం జరగదు. ఎందుకు ఇనెలిజిబిలిటీలో ఉంటారు అని కారణం అంటే, మనకి చాలా వరకు 4 వీలర్ వెహికల్ ఉండొచ్చు. అలాగే పొలానికి ఎక్కువ అంటే 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులు ఉండొచ్చు. టాక్స్ పేయర్స్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు. ఇలా కొన్ని రీజన్స్ ఉంటాయండి. ఆ రీజన్స్ వల్ల కొంతమంది రైతులకి పీఎం కిసాన్ కానీ, అలాగే ఈ అన్నదాత సుఖీభావ సంబంధించి పేమెంట్స్ రిలీజ్ కావడం జరగదు. ఈ లిస్ట్ అంతా కూడా మీకు రైతు సేవా కేంద్రాల్లో అవైలబుల్ ఉంది. ఒకసారి మీరు వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీరు చూసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అమౌంట్ పడడం జరుగుతుంది. మళ్ళీ మనం దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో వీడియో కూడా చేసామండి. అది మనకి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనకి 9552300009 నెంబర్కి మీరు వాట్సాప్ చేసేసి అక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా, కేవైసీ అయిందా లేదా అని కానీ పూర్తిగా చెక్ చేసుకోవచ్చు. అక్కడ కూడా మీరు స్టేటస్ తెలుసుకోవచ్చు. అయితే పీఎం కిసాన్ సంబంధించి ఈకేవైసీ జరిగి ఉండని రైతులకు మాత్రం పేమెంట్ వేయరండి. ఎందుకంటే చాలా మంది రైతులకి ఆపడం కూడా జరిగింది, మనం చూసాము. ఈకేవైసీ ఎందుకు చేయించాలి అంటే, మనం రైతులు ఇప్పుడు గవర్నమెంట్ సంక్షేమ ఫలాలు అందిస్తా ఉంది. కానీ రైతులు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా? కొంతమంది డెత్ ఉండొచ్చు, కొంతమంది అదర్ కంట్రీస్‌కి వెళ్ళిపోయి నాన్ రెసిడెంట్‌లో ఉండొచ్చు. ఇలాంటి కొన్ని రీజన్స్ ఉంటాయి. అలాంటి రైతులకు వేయడం వల్ల చాలా ప్రాబ్లమ్ అవుతుంది. సో, దానివల్ల ఈకేవైసీ అని ఆప్షన్ తీసుకోవడం జరిగింది. ఈకేవైసీ మనం ఖచ్చితంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా గానీ, ఓటీపీ అథెంటికేషన్ ద్వారా గానీ మనం అవైలబుల్ ఉన్నాము అని గవర్నమెంట్‌కి ఒక నిర్ధారణ జరిగిన తర్వాత మనకి పేమెంట్ పడటం జరుగుతుంది. అది మనం ఇచ్చిన అకౌంట్‌కి పడతాయా, అకౌంట్ చెక్ చేసుకోవడం కాదు. మీరు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చెక్ చేయించుకోండి ఎక్కడైనా సరే. మీరు మై ఆధార్ పోర్టల్‌లో చెక్ చేసుకోవచ్చు. మీకు దగ్గరలో సీఎస్‌సి, మీ సేవ లాంటి నెట్ సెంటర్ లాంటి ఎక్కడైనా సరే మీరు చెక్ చేసుకోవచ్చు. ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చెక్ చేసుకుంటే మీకు ఆ మ్యాపింగ్‌లో ఏ అకౌంట్ నంబర్ అయితే చూపిస్తుందో ఖచ్చితంగా ఆ బ్యాంక్ అకౌంట్‌కే మీకు అమౌంట్ పడటం జరుగుతుంది. అంతేగాని 4, 5 అకౌంట్‌లు పెట్టేసుకొని నాకు ఆ అకౌంట్‌లో పడలేదు, ఈ అకౌంట్‌లో పడలేదు చెక్ చేయాల్సిన అవసరం లేదు. కన్‌ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు రైతులు. అయితే గత 2 నెలలుగా రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. పీఎం కిసాన్ ఎప్పుడు పడుతుంది? అన్నదాత సుఖీభ ఎప్పుడు పడుతుందనేసి. మే నెల నుంచి, ఏప్రిల్ నుంచి అనుకుంటూనే ఉన్నారు. సో, ఇప్పటికైతే ముహూర్తం ఫిక్స్ అయింది. ఆగస్టు 2వ తారీఖున రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు, అలాగే అన్నదాత సుఖీభావకు సంబంధించిన నిధులు 5,000 ప్లస్ 2,000 7,000 రూపాయలు మీకు ఎట్ ఎ టైమ్ మీ అకౌంట్‌లో పడటం జరుగుతుంది. అయితే కౌలు రైతులకు కూడా ఒక శుభవార్త అయితే ఇచ్చారండి. అన్నదాత సుఖీభావకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు కూడా ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే, కౌలు రైతు కార్డులు అనేది త్వరలో ప్రక్రియ మొదలు పెట్టబోతున్నారు. కౌలు రైతుల సీసీఆర్‌సీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయబోతున్నారు. ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైతే రైతు సీసీఆర్‌సీ కార్డులు పొందారో, అర్హత ఉండి కౌలు రైతు కార్డులు నమోదు చేయించుకున్న రైతులకి ఇప్పుడు వేసే మొదటి విడత 5,000తో పాటుగా నెక్స్ట్ ఫేజ్‌లో వేసే 5,000 రెండూ కూడా ఒకేసారి కలిపి జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాబట్టి కౌలు రైతులు కూడా ఎవరు కంగారు పడవసరం లేదు. ఖచ్చితంగా మీకు కూడా పేమెంట్ పడటం జరుగుతుంది. కాకపోతే ఈ పేమెంట్ మీకు పడదు. ఎందుకంటే కౌలు రైతులు ఎవరున్నారు ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తిగా గుర్తించడం జరగలేదు. ఎందుకంటే మీకు కౌలు రైతు అని గుర్తించాలి అంటే మీకు కావాల్సింది సీసీఆర్‌సీ కార్డ్. క్రాప్ కల్టివేటర్ కార్డ్ అంటారు. ఆ కార్డ్ అనేది మీకు గవర్నమెంట్ ఇవ్వాలి. ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అవ్వలేదు. త్వరలో స్టార్ట్ అవుతుంది. ఈ వారం రోజుల్లో స్టార్ట్ అవ్వచ్చు. సీసీఆర్‌సీ కార్డులు ఎవరైతే నమోదు చేసుకున్నారో వారికి ఈ మిస్ అయిన పేమెంట్ రేపు 3వ తారీఖున 2వ తారీఖున పడే పేమెంట్‌తో పాటుగా నెక్స్ట్ ఫేజ్ ఎప్పుడైతే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ రిలీజ్ డేట్ ఉంటుందో ఆ రోజున ఈ ఈ 5,000 రూపాయలు కూడా పూర్తిగా కౌలు రైతులకి పూర్తిగా అందిస్తారు. 2 విడతల పేమెంట్ ఒకేసారి అందిస్తారు. సో, కౌలు రైతులు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే గవర్నమెంట్ కౌలు రైతుల్ని మొన్నటి వరకు గత గవర్నమెంట్ ఏం చేసింది? కౌలు రైతులంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను మాత్రమే గుర్తించింది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రెజెంట్ కూటమి ప్రభుత్వం ఓసీలను కూడా గుర్తిస్తుందా అనేటువంటి ఒక చిన్న క్లారిఫికేషన్ రావాల్సింది.
అయితే చాలా మంది రైతులు లాస్ట్ గవర్నమెంట్‌లో వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీల కౌలు రైతులున్నారా? ఓసీల కౌలు రైతులు లేరా? అనేటువంటి సందేహాన్ని వెలిబుచ్చడం జరిగింది. ఈసారి కుటుంబ ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకొని ఓసీ పేద రైతులకి, కౌలు రైతులకు కూడా ఇదేదైతే అన్నదాత సుఖీభవ పేమెంట్ వర్తింపజేస్తుందా? లేదా? అనేది వెయిట్ చేయాలి. అప్పటి వరకు మనం క్లారిటీ ఇవ్వలేము. ఆ ప్రకటన గవర్నమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక వీడియోలో తెలియజేస్తాను. అయితే దీనికి సంబంధించి పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా, అలాగే అన్నదాత సుఖీభవకు సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా గూడా మీరు కామెంట్ బాక్స్‌లో మీకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. పీఎం కిసాన్ నిధికి ఈసారి ఒక చిన్న కండిషన్ పెట్టారు. అదేంటి అంటే ఫార్మర్ రిజిస్టర్ ఐడీ కార్డ్ అని చెప్పి మీకు ఒక వీడియో చేశానండి. అది కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూడండి. రైతు కార్డు అని చెప్పి గవర్నమెంట్ ఏం చేసింది ఫార్మర్ ఐడీ అని చెప్పి ఒక యూనిక్ ఐడీ తీసుకురావడం జరిగింది. మనకి ఏదైతే ఒక ఆధార్ నంబర్ ఉంటుందో ఒక పర్సన్‌కి, ఒక ల్యాండ్‌కి ఏదైతే ఖాతా నంబర్ ఉంటుందో, అలాగే రైతుకు కూడా ఒక గుర్తింపు సంఖ్య ఇవ్వాలి అని చెప్పి ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డ్ అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఆ కార్డ్ ఎవరైనా సరే ఇంకా నమోదు చేసుకోకపోతే వెంటనే నమోదు చేసేసుకోండి. మీకు ఫార్మర్ ఐడీ జనరేట్ అవుతుంది. ఆ ఫార్మర్ ఐడీ బేస్ చేసుకొని మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ మనకి స్కీమ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది రైతులకు సంబంధించి. అది ఎలా చేసుకోవాలని కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ కూడా ఇస్తాను. ఒకసారి క్లియర్‌గా చెక్ చేసుకోండి. అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభోగకు సంబంధించి ఇప్పుడు మనం ఏ పంట వేసాము, ఏంటి అనేది కూడా సోయింగ్ సర్టిఫికేట్ లాంటివి ఉన్నాయి. అవి కూడా అప్లై చేసి రెడీగా పెట్టేసుకోండి. ఈకేవైసీ, ఎన్‌పీసీఐ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్‌కి ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు. ఈ 2 మీకు అవైలబుల్ ఉంటే మీకు పీఎం కిసాన్ గాని, అన్నదాత సుఖీభోగ గాని పేమెంట్ చేయడం జరుగుతుంది. కౌలు రైతులకు సంబంధించి కూడా మీకు ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మనకి వీడియోలో కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా మన ఛానెల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. రైతులకి ఉపయోగపడే వీడియోస్ ఖచ్చితంగా చేస్తూ ఉంటాను. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మన వీడియోస్‌ని షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మీ కేటీఆర్.